మీరు చెప్పండి సార్ నాకు సజెషన్. నాకు కావాల్సిన కోర్స్ ఇది. ఆ స్టార్టింగ్ నుంచి ఆ ప్రొసీజర్ ఏముంటుంది? ఒక్కొక్క కంట్రీని బేస్ చేసుకొని కంట్రీ వైజ్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ ఇస్తాం. ఈ కంట్రీకి ఈ రిక్వైర్మెంట్ కావాలి. మేము చేస్తుంది ఏంటంటే ఈ ఎస్ఓపి అనేది మీరు చేయకపోతే ఇంకొకరి దగ్గర వాళ్ళు చేస్తామన్నారు సార్, అక్కడికి వెళ్తాం. మీకు అప్రోచ్ అయ్యాం సార్, మీరు రాసేసేయండి, మాకు వేరే కన్సల్టెన్సీలు చేస్తామన్నారు, మీరు ఎందుకు చేయాలి? కష్టపడాలనే తత్వం తగ్గింది. కొంతమంది టాప్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కన్సల్టెంట్ని నా ఒపీనియన్లో గైడెన్స్కే యూజ్ చేసుకోవాలి. మీకోసం ఇంపార్టెంట్ టాపిక్స్ని క్లిప్స్గా కట్ చేసి RWV క్లిప్స్ అనే ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టూడెంట్ తను ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సార్ నేను సెర్చ్ చేయడం, గూగుల్ సెర్చ్ చేయడం, లేకపోతే యూట్యూబ్లో చూడడం, ఏదో కొంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. బట్ నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు చెప్పండి సార్ నాకు సజెషన్. బెస్ట్ నాకు కావాల్సిన కోర్స్ ఇది, నాకు కావాల్సిన యూనివర్సిటీలో మీరు అంటే మీరు దీని దగ్గర మీరు సజెస్ట్ చేయండి అన్నప్పుడు ఆ స్టార్టింగ్ నుంచి ఆ ప్రొసీజర్ ఏముంటుంది? జనరల్గా సార్ అది ఒక్కొక్క కంట్రీని బేస్ చేసుకొని కంట్రీ వైజ్ డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. స్టూడెంట్కి ఇనిషియల్ స్టేజ్లో ఒక మనం ఏదైతే కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ పార్ట్ ఇస్తామో, ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ ఇస్తాం. ఓకే, కంట్రీ ఫిక్స్ అయిన తర్వాత ఈ కంట్రీకి ఈ రిక్వైర్మెంట్ కావాలి, మీ సైడ్ నుంచి డాక్యుమెంట్స్ కావాలి. ఓకే, ఆ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చిన తర్వాత యూనివర్సిటీకి అప్లికేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, మేము చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడైతే స్టూడెంట్ పక్కన కూర్చొని అప్లికేషన్ వాళ్ళే ఫిల్ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి. రీసెంట్ డేస్ ఏమవుతుందంటే మేమే చేయాల్సిన సిచ్యువేషన్. స్టూడెంట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు చేయకపోతే ఇంకొకరి దగ్గర వాళ్ళు చేస్తామంటున్నారు సార్, అక్కడికి వెళ్ళిపోతాం. కష్టపడాలనే తత్వం తగ్గిపోయిందా? అంటే అందరూ లేరు. మళ్ళీ ఇప్పటికీ కొంతమంది టాప్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం మేమే చేసుకుంటాం సార్, మాకు సపోర్ట్ చెప్పండి, గైడెన్స్ ఇవ్వండి. జస్ట్ కన్సల్టెంట్ని నా ఒపీనియన్లో గైడెన్స్కే యూజ్ చేసుకోవాలి. కంప్లీట్ డిపెండెంట్ అవ్వకూడదు. రైట్. ఇప్పుడు ఈ రోజున సార్ ప్రాసెసింగ్ ఫీజెస్ కానీ ఇవేం పెద్దగా ఛార్జ్ చేయట్లా, కాంపిటీషన్ ఎక్కువైపోయి కన్సల్టెంట్లో కూడా. రైట్. అటువంటప్పుడు గైడెన్స్ వాడితే అది నీకు యూజ్ అవుతుంది ఎక్కువ, ఎందుకంటే నువ్వు తెలుసుకోగలుగుతావు ఎక్కువ నాలెడ్జ్. నీకు నాలెడ్జ్ స్టూడెంట్కి ఎక్కువ వస్తుంది. దాని మీద ఫోకస్ చేసే స్టూడెంట్స్ లిమిటెడ్ ఉన్నారు. మన మీద వదిలేసి కన్సల్టెంట్ మీరు ఉన్నది అందుకే సార్ మిమ్మల్ని అప్రోచ్ అయింది మేము. అండ్ ఈవెన్ ఈ డాక్యుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఒకటి ఉంటుంది సార్. మ్యాక్సిమం అన్ని కంట్రీస్కి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటాం, కొన్ని కంట్రీస్కి మోటివేషన్ లెటర్ అంటాం. SOPs. SOPs. మీకు కూడా నాలెడ్జ్ ఉంది కంప్లీట్ దాని మీద. రిసర్చ్ ఈ SOP అనేది రియాలిటీ వేలో వస్తే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మీన్స్ స్టూడెంట్ వాడి గురించి వాడు రాయటం. ఓకే, నా గురించి నేను రాసేదాన్ని స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంట. యూనివర్సిటీకి మన గురించి నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇది, ఓకే, నేను మీ యూనివర్సిటీకి ఎందుకు రావాలనుకుంటున్నాను, మీ యూనివర్సిటీ గురించి ఇంత రీసెర్చ్ చేశాను, ఈ కంట్రీ గురించి ఇంత రీసెర్చ్ చేశానని మన గురించి మనం ఇచ్చేదాన్ని స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంట. రైట్. ఈవెన్ దాన్ని కూడా స్టూడెంట్ రాయడు. మీకు అప్రోచ్ అయ్యాం సార్, మీరు రాసేసేయండి, మాకు వేరే కన్సల్టెన్సీలు చేస్తామంటున్నారు, మీరు ఎందుకు చేయరు? దానివల్ల నెగిటివ్ ఎక్కడ వస్తుందంటే అది స్టూడెంట్కి లాస్. ఏజెంట్ ఏం చేస్తాడు, సింపుల్ వే, వాడు ఏం చేస్తాడు, ప్రీవియస్ ఉన్న SOPలు ఎవరిదో ఒకరు తీసేసి దాంట్లో ఎడిటింగ్ పెట్టి ఈ డేటా పెట్టేస్తాడు. ఓకే, వాడిది ఏం పోయింది, అడ్మిషన్ వస్తుంది, అవును, పెట్టేస్తాడు. ఇదేమవుతుందంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళినప్పుడు, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఓకే, సమ్ టైమ్స్ వాడు SOP చూసి అడగొచ్చు. ఒక US అనే కాదు, ఎనీ అదర్ కంట్రీ. SOP నీవు రాసిందే కదా, దాంట్లో ఏం రాశాడో దాన్ని చూసే వీడు అడిగినప్పుడు వీడికి ఏం తెలియదు దాంట్లో, అక్కడే రిజెక్షన్ వస్తుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీసా ఇంటర్వ్యూస్ రిజెక్షన్స్ ఏంటంటే మనం దేనికి అప్లై చేసాము, ఏ కోర్స్కి వెళ్తున్నాం అనేది కూడా కాన్సన్ట్రేట్ చేసి చూసే పరిస్థితులు లేరు. వాళ్ళ లైఫ్కి వాడు టైం ఇవ్వలేకపోతున్నాడు, అదొక నెగిటివ్ అవుతుంది. కొంతమంది నాకు VNRIT స్టూడెంట్స్ వచ్చారు లాస్ట్ ఇంటేక్. వాళ్ళు ఎలా ఉన్నారంటే, నేను చేస్తాను, నన్ను చేయనియట్లా, ఓకే సార్ మేము చేసుకుంటాం, మీరు గైడెన్స్ ఇవ్వండి. ఇప్పుడు కోర్స్ అయిపోయి వాళ్ళు అంతకుముందు బ్యాచ్ 2 years బ్యాక్ వెళ్ళిన వాళ్ళు ఎక్సలెంట్ ప్రొఫెషనల్ జాబ్స్లో ఉన్నారు ఇన్ US. వెరీ గుడ్. $5,000 USD ఫర్ మంత్ శాలరీస్తో ఉన్నారు. ఆల్మోస్ట్ 4.5 lakh ఫ్రెషర్స్కి. యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్లో ఉన్నారు. బ్రాడ్లీలో ఒక అబ్బాయి జాబ్ కొట్టున్నారు ఇప్పుడు మంచి పొజిషన్లో. ఇలా వాళ్ళు అలా సక్సెస్ అవుతూ మాకు చెప్పుకోవడానికి బాగుంటుంది, మేము అదే చెప్తున్నాం. బట్ కొంతమంది ఇక్కడ టాలెంటెడ్ స్టూడెంట్స్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరో చెప్పిన మాటలని డైవర్ట్ అవుతున్నారు. అది మారాలి, ఆ పద్ధతి మారితే ఇంకా హ్యాపీ. ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు వీసా ఇంటర్వ్యూస్
అంటే కొంతమందికి పిక్ అవ్వడానికి Yes, yes, రాకపోవడానికి మేజర్ రీజన్స్ ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? సార్ మేజర్ రీజన్స్ అంటే ఇప్పుడు యుఎస్ మార్కెట్ ఎలా ఉందంటే మేజర్గా మిగతా అన్ని కంట్రీస్కి ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఉండేది లేదు సార్. ఓకే. చాలా రేర్. ఒక యుఎస్కి మాత్రమే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది వీసాకి సంబంధించి. ఓకే. మిగతా కంట్రీస్లో మ్యాక్సిమం యూరోపియన్ యూనియన్ ఏది తీసుకున్నా సరే డాక్యుమెంట్స్ అన్ని డ్రాప్ చేసి వస్తాం అంతే. డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వీసా ఇస్తారు. ఓకే. ఒక యూఎస్కి మాత్రం ఇలానే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే. ఆ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను రీసెంట్ డేస్లో రిజెక్షన్స్ గురించి యూనివర్సిటీ అఫీషియల్స్ వచ్చినప్పుడు కూడా మాకు చెప్తుంది ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్ మీద ఎందుకు రిజెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, మంచి స్టూడెంట్స్ని ఇస్తున్నాం, మంచి అకాడమిక్ 80% 90% ఉన్న స్టూడెంట్స్ని ఇస్తున్నాం, ఎందుకు రిజెక్షన్స్ వస్తున్నాయంటే ఈ వీసా ఆఫీసర్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ అంటే మాకు చెప్పరు కానీ వీసా ఆఫీసర్స్ మీన్స్ యూనివర్సిటీ అఫీషియల్స్కి మీటింగ్స్ జరిగినప్పుడు చెప్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మేజర్గా బట్టి కొట్టి చెప్తున్నారు, లేదంటే ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తున్నారు, కన్సల్టెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళని, అవే చెప్తున్నారు. అదే ఒక క్వశ్చన్ నేను అడిగినప్పుడు ఆన్సర్ చెప్తున్నారు, అదే క్వశ్చన్ వేరే రూట్లో అడిగితే మళ్ళీ దానికి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. సో దట్ వీళ్ళు ఏం సర్వే అవ్వగలుగుతారు అక్కడికి వెళ్ళి. ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ వచ్చితే ఎలా అయితే క్వశ్చన్ ప్రిపేర్ అవుతాడో అదే చెప్పేస్తున్నారు, అంతటితో క్లోజ్. దాని డెప్త్, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఓవర్గా వెళ్ళినా కూడా అదొక మేజర్ డిఫెక్ట్ సార్. అంటే దట్ మీన్స్ అడ్మిషన్ పెట్టినప్పటి నుంచి స్టూడెంట్ ఫోకస్గా ఇంటర్వ్యూ ఇలా ఉంటుంది, నేను ఏ యూనివర్సిటీకి వెళ్తున్నా ఆ యూనివర్సిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి, నేను ఏ లొకేషన్కి వెళ్తున్నానో ఆ లొకేషన్ గురించి తెలియాలి, సేఫ్టీ మెజర్మెంట్స్ గురించి తెలియాలి, అన్నీ బట్ ఫస్ట్ నుంచి అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుంచి కనుక ఉంటే అడ్మిషన్ వచ్చి వీసా వచ్చే టైంకి ఆల్మోస్ట్ 2 months ప్రాసెస్, అది 2 to 3 months ప్రాసెస్. ఫస్ట్ నుంచి ఫోకస్ చేయగలిగితే సక్సెస్ అవుతాడు. రైట్. కొంతమంది మేము ట్రైనింగ్ ఇవ్వాలి లేకపోతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే ఓన్గా ప్రిపేర్ చేసుకొని చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారంటే కంపేర్ చేసుకుంటారు. నా ఫ్రెండ్కి 3 questions అడిగారు సార్, ఈ 3 అడిగారంట, వాడు ఆ 3 దగ్గరే ఉంటాడు, వాడిని అడిగిన సేమ్ వీడిని అడుగుతారని రూల్ ఏంటి? అంటే ఆఫ్ కోర్స్ ఒక్కొక్క స్టూడెంట్ ఒక రకంగా ఉంటారు కదా. నెంబర్ ఆఫ్ పీపుల్ని చూస్తుంటాం సార్, నెంబర్ 1 క్వాలిటీ స్టూడెంట్స్ని చూసాం మేము ఇప్పటికీ. మరి దారుణంగా ఉన్న స్టూడెంట్స్ కూడా, ఇక్కడ దారుణంగా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు తెలియని రూట్లో మంచి సర్కిల్ ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఫాలో అవుతూ నెంబర్ 1 సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యాక్ట్, వాళ్ళు ఇక్కడ ఏదో చేశారు, బ్యాచిలర్స్లో బీటెక్లో ఏదో ఎంజాయ్ చేశారు, వాళ్ళు మేల్కొన్నారు ఆ టైంకి. రైట్. ఓకే, నేను లాస్ట్ టైం దెబ్బతిన్నాను, నేను ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను ఆ ప్రాబ్లం అవటం వల్ల బీటెక్లో, ఇప్పుడు నేను సక్సెస్ అవ్వాలని అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దట్ దాన్ని కంపేర్ చేయలేము. ఇక్కడ లో పర్సంటేజ్ ఉందని వాడు సక్సెస్ అవ్వడానికి కూడా చెప్పడానికి లేదు.